హలో అండి, ఇక్కడ ఒక బెల్ కనిపిస్తుంది కదా, దీన్ని నొక్కారనుకోండి అది యాక్టివేట్ అయిపోతుంది. నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అది ఒక్కసారి నొక్కండి. అక్కినేని అఖిల్ సెకండ్ మూవీకి చాలా మంది డైరెక్టర్స్ ని అనుకున్నప్పటికీ ఫైనల్ గా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ ని ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని నాగార్జున గారే స్వయంగా అనౌన్స్ కూడా చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నాగార్జున నిర్మించే ఈ సినిమాని త్వరలోనే స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసేస్తున్నారు. అయితే అఖిల్ విక్రమ్ కుమార్ మూవీ స్టోరీ లైన్ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ప్రచారంలో ఉంది. ఇంతకీ అదేంటో చెప్పడానికే ఇప్పుడు నేను వచ్చేసింది. చిన్నప్పుడే హీరో హీరోయిన్ ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మారిపోతారట. అది కూడా హిందూ ఫ్యామిలీ నుంచి ముస్లిం ఫ్యామిలీకి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డం, పెళ్లి చేసుకోవడం జరుగుతుందంట. అంటే వాళ్ళ ఇంటికి వేరే రిలేషన్తో వెళ్లాల్సి వస్తుందట. ఇంకాస్త క్లియర్ గా చెప్పాలంటే హీరో వాళ్ళ సొంత ఇంటికి అల్లుడుగా వెళ్ళడం, హీరోయిన్ వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళడం అన్నమాట. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇంటర్వల్ ట్విస్ట్ ఏంటంటే ఈ విషయం హీరో అండ్ హీరోయిన్ మదర్స్ కి మాత్రమే తెలుస్తుందట. లైన్ బాగుంది అనుకుంటే ట్విస్ట్ ఇంకా బాగుంది. విక్రమ్ కుమార్ ఎప్పుడు ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ నే డీల్ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ స్టోరీ లైన్ వింటుంటే అఖిల్ సెకండ్ మూవీతో సక్సెస్ సాధించడం ఖాయం అనిపిస్తుంది. మరి ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ లేడండి, చాలా బాధేసింది. అదేంటి ఆడియో ఫంక్షన్ నేను లేను, తమ్ముడు అక్కడే ఉన్నాడేమో అనుకున్నాను. నేను లేకపోతే ఏముంది, మీరందరూ ఉన్నారు ఆ రోజు. సినిమాలు మేము చూస్తాం, నా మొహానికి అందం అంటుకుంది, అందం తుడుచుకుంటే పోదు, వగేరా వగేరా. ఇదేమి గారడి, ఇదేమి తాకిడి, భలేగా ఉందిలే